జనవరి 23వ తారీఖు రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ పుట్టినరోజు. అయితే ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలో ప్రజల స్పందన ఏంటి? మామూలు ఏముంది, ఏం లేదు. అసలు గెలిచిన కాడ నుంచి మనం చెప్తే చెప్తాం మేము. విదేశాల్లో ప్రకటన చేస్తున్నారంటే ఎవరి కోసం అండి? మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం చేస్తున్న కృషి ఈరోజు మనం చూస్తున్నాము. ఇప్పుడు బీసీలకి పెన్షన్ అన్నారు 50 సంవత్సరాలకి, అది లేదు. ఏదో ఆడవాళ్ళకి బస్సు ప్రయాణం ఫ్రీ అన్నారు, అది లేదు. గత 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడు, ఆర్కే ఉన్నాడు కదా, ఆయన పరిస్థితి ఏంటి? ఆర్కే ఉందండి, పచ్చి దొంగ. గెలిచిన ఆర్కే ఇక్కడ ప్రజల గురించి 10 సంవత్సరాలు గెలిచినా మంగళగిరికి చేసింది లేదు. ఆర్కే గారు మన మంగళగిరికి అంతగా ఏం చేయలే. గుంటల రోడ్లు చేశాడు, మనిషి కంటికి కనపడ్డు, ఎవరైనా వెళ్తే అందుబాటులో ఉన్నాడు, వాళ్ళ పిఎల్తో చెప్పుకోవాలా. లోకేష్ పరిస్థితి ఏంటి? లోకేష్ మీద ప్రజా దర్బార్ ఉంది, ఇప్పుడు కలవాలని కలిగితే ఆఫీస్కి వెళ్తే కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు. మరి ఇంకేం కావాలి జనానికి? పింఛన్లు కొంతమంది కొత్త ఎడ్జి పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆ పింఛన్లు కొద్దిగా చేస్తే పాలన ఇంకా బాగుండేది. లోకేష్ గెలిచి నాకు పర్లేదన్న, బాగానే. చంద్రబాబు గారు వచ్చాడు, రైతులు డబ్బులు ఇవ్వట్లేదు. లోకేష్ బాబు వచ్చాడు, పేదోళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు అంటున్నారు. ఈ పథకాలు పేదోళ్ళకి చూసి వెయ్యండి కాస్త. లోకేష్ బాబుకి నేను అప్లికేషన్ పెట్టా ల్యాండ్ గురించి, అది పెట్టి కూడా 3 నెలలు అయింది, అదే రిప్లై రాలేదు నాకు. జనవరి 23వ తారీఖు రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ పుట్టినరోజు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రజల స్పందన ఏంటి? గత 10 ఏళ్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆర్కే పైన మంగళగిరి ప్రజల అభిప్రాయం ఏంటి? గత 8 నెలలుగా ఇక్కడ మంత్రిగా, అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నారా లోకేష్ పైన ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం ఏంటి? మంగళగిరిని తన కంచు కోటర్ చేస్తాను అని చెప్తున్నటువంటి నారా లోకేష్ వ్యాఖ్యల పైన మంగళగిరి ప్రజలు ఎలా స్పందిస్తారో అనే అంశాలని, జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకైనా సిద్ధంగా ఉన్నారా లేదా అని మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయబోతాను. ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉంది ఇక్కడ? మామూలు ఏముంది, ఏం లేదు. అసలు గెలిచిన కాడ నుంచి బాలేదా? ఏం చేశారని ఉండేది, ఏం చేశారు ఫలానా చెప్తే చెప్తాం మేము. ఏం చేశారు? గత 5 సంవత్సరాల్లో ఆర్కే పనితీరు కానీ ఇప్పుడు లోకేష్ పనితీరు కానీ ఎట్లా ఉంది? ఆయన అంటే కొద్దిగా రోడ్లు కానీ అవి కానీ చిన్న చిన్న పనులు చేయించాడు. వచ్చి దగ్గర 10 నెలలు అయింది, మీ దాకా ఏం లేదు కదా. ఏం చేశారని వర్క్ ఏం లేదు. ఏముంది మరి అంటే మొత్తం ఆయన వచ్చిన తర్వాతే రోడ్లు బాగు చేయడం కానీ, లేదంటే మంగళగిరికి హాస్పిటల్ తీసుకురావడం కానీ అన్నీ చేశారు అని చెప్తున్నారు. ఏదో బస్సు పెట్టి ట్రీట్మెంట్ చిన్న చేపిస్తున్నారు కానీ అసలు రోడ్డు ఏ రోడ్డు వేయించారు? ఎక్కడ వేయించారు రోడ్డు? మన రోడ్డు అయితే చెప్పేవాళ్ళం, ఆ నిర్మల్ రోడ్డు లేకపోతే కాకని ఏదో మీరు చుట్టుపక్కల ఏరియా లేదు, వేసినట్టు లేదు. లోకేష్ వచ్చిన తర్వాత మంగళగిరి పరిస్థితి ఏంది? మంగళగిరి లోకేష్ బాబు వచ్చాడు, అందరికీ సమానం బాగా చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. ప్రతి పేదోడికి బళ్ళు ఇస్తున్నాడు. ప్రతి ఓడి కూడా లోకేష్ బాబు అని కలుగుతూనే ఉన్నారు. లోకేష్ బాబు అంతా బాగానే చేస్తున్నాడు. కాకపోతే నాకు ఒకటి చేయాలి, లోకేష్ బాబుకి నేను అప్లికేషన్ పెట్టా ల్యాండ్ గురించి, అది పెట్టి కూడా 3 నెలలు అయింది, అదే రిప్లై రాలేదు నాకు. అది లోకేష్ బాబు గారు కొద్ది తెలిసి నాది వ్యవహారం దాతులు విజయనగరం తెరలా మండలం టెక్కలి వలస బొబ్బిలి తాలూకా, అది నాది పరిష్కారం అవ్వలేదు సార్, కొద్దిగా నాకు చేసి పెట్టండి సార్, నేను పేదవాడిని ఐస్ క్రీమ్ బండి వేసుకుంటున్నాను, మీరు నా గురించి కొద్దిగా శ్రద్ధ తీసుకొని అది పరిష్కారం చేసి పెట్టండి సార్ లోకేష్ బాబు గారు అని నేను చెప్తున్నా. తర్వాత లోకేష్ గారు ఇక్కడ ప్రతి పాడికి పేదవాడికి బండి ఇస్తున్నాడు. మంగళగిరిలో నేను 30 సంవత్సరాలు, 40 అయిందండి, 42 సంవత్సరాలు. పోయినసారి 10 సంవత్సరాలు ఇక్కడ ఆర్కే ఎమ్మెల్యేగా పనిచేశాడు, అప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయన ఏం పని చేయలేదు పేదోళ్ళకి. కాబట్టి జగన్ గారు డబ్బులు వేసాడు, అన్ని పథకాలు వేయట్లేదని ఇప్పుడు గోళ జనం అంతా అదే బాధ ఇబ్బంది. చంద్రబాబు గారు వచ్చాడు, రైతులు డబ్బులు ఇవ్వట్లేదు. లోకేష్ బాబు వచ్చాడు, పేదోళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు అంటున్నారు. రెండు మటుకు చేస్తే మటుకు ఇంకా బాగుండేది పరిపాలన లోకేష్ బాబు గారిది. ఈ పథకాలు పేదోళ్ళకి చూసి వెయ్యండి కాస్త పథకాలు, ఎందుకంటే పేదోళ్ళు కాస్త బతుకుతారు. లేదు బళ్ళోళ్ళు, ట్రాఫిక్ పనులు, కొంత కూలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి డబ్బులు లేవు, సత్తా అల్లాడుతున్నారు. ముందు అట్లాంటి వాళ్ళు కొంత డబ్బులు వేసారనుకో ఇంకా లోకేష్ బాబు గారు బాగుండేది పరిపాలన. అది మరి ఏం చదువుతావు? ఆయనకి పుట్టినరోజు వచ్చింది, ఏం చదువుతావు ఆయనకి? ఆయన శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు. లోకేష్ బాబు గారు అంతా బాగా చేశాడని చెప్తున్నా. ఇప్పుడు బీసీలకి పెన్షన్ అన్నారు 50 సంవత్సరాలకి, అది లేదు. ఏదో ఆడవాళ్ళకి బస్సు ప్రయాణం ఫ్రీ అన్నారు, అది లేదు. అంటే ఇప్పుడు అన్ని పనులు ఒకేసారి చేయాలంటే ఎవరైనా చేయలేరు అనుకోండి. కాకపోతే ఏంటంటే చేస్తారని ఉంది. పోయిన 10 సంవత్సరాలు ఇక్కడ ఆర్కే ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, 10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా చేశాడు, ఇప్పుడు 8 నెలలు లోకేష్ ఎమ్మెల్యే చేస్తా ఉన్నాడు. రెండిట్లో తేడా ఏంటి? ఎవరు బాగా చేశారు? ఎవరు బాగా చేశారంటే ఇప్పుడు
ఆయన రకంగా పర్లేదు. ఇప్పుడు ఈయన వచ్చి 8 నెలలేగా మనకేమర్థమైంది అప్పుడే. 8 నెలల్లో ఏమనిపించింది. తర్వాత ఇవన్నీ చెప్పిన హామీలన్నీ అమలు చేస్తే కొద్దిగా పర్లేదు అనుకుంటారు. గతంలో 10 సంవత్సరాలు ఆర్కే ఎమ్మెల్యేగా చేశాడు కదా, అప్పుడు కంటికి కనపడలేదు, కంటికే కనపడలేదు. పేపర్ ప్రకటన కూడా ఇచ్చారు, గుర్తులేదా మీకు? కనపడే వారికి తగిన పారితోషికం కూడా ఇస్తామని పేపర్ ప్రకటన కూడా ఇచ్చాము. జనమే కనపడితే తెలియదా మీకు? అది మామూలుగా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఆర్కే ఇక్కడ ఏం చేశాడు? గుంటల రోడ్లు చేశాడు, మనిషి కంటికి కనపడ్డు, ఎవరైనా వెళ్తే అందుబాటులో ఉన్నాడు, వాళ్ళ పిఎల్తో చెప్పుకోవాలా. మంచి కనపడితేనే అందుబాటులో ఉండడానికి. లోకేష్ భాయ్ ప్రజా దర్బార్ ఉంది, ఇప్పుడు కలవాలని కలిగితే ఆఫీస్కి వెళ్తే కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు. మర్యాదగా కూర్చోబెట్టి కాసి గ్లాసు మంచిలు ఇచ్చి ఎన్ని సంగతి చెప్పంటున్నారు. మరి ఇంకేం కావాలి జనానికి? ఇప్పుడు గెలవక ముందు అంటే 2019 నుంచి 2024 వరకు లోకేష్ ఇక్కడే పనిచేశానని చెప్తా చేశాడు. ఏంటి ఏం చేశాడు అప్పుడు? ఏం చేసేదని ప్రజలకు అందరికి అందుబాటులో ఉన్నాడు. ఆయన దగ్గర ఏమైనా సొంత పనులు పెట్టి చేస్తారా? పవర్ లూమ్స్ పెట్టాడు, మగ్గాలు పెట్టాడు, ఆడవాళ్ళకి కుట్టు మిషన్లు వర్క్ పెట్టారు, మిషన్లు ఇచ్చారు, ఎన్నో చేశాడు. ఆయన రోడ్లు వేయించాడు, అధికారం లేకుండా తన సొంత జేబులో డబ్బులు పెట్టి. మరి ఎందుకంత మెజార్టీ ఇచ్చారు జనం? అదే లోకేష్ 2019లో ఓడిచ్చారుగా. ఓడిచాక తెలిసింది ఆయనకి, ఆయన ప్రతిభ తెలిసింది. ప్రతిపక్షంలో పక్కన పెట్టు, గెలిచాక ఏం చేశాడు? 8 నెలల్లో గెలిచాక ప్రజా దర్బార్ పెట్టి జనంలోనే ఉంటున్నాడు కదా. ఎప్పుడు వెళ్తే పుట్టిన వాళ్ళు వెళ్తే కక్కలుస్తున్నాడు, ఇంకేం కావాలి? ఆఫీస్కి వెళ్తే మాట్లాడుతున్నాడు. అభివృద్ధి అంటే రోడ్లు వేయటం ఒకటే అభివృద్ధి కాదు, పరిశ్రమలు తీసుకురావడంలో కానీ, జనానికి ఉపాధి కల్పించడంలో కానీ ఏదైనా చేస్తున్నారు. అప్పుడు 6 నెలలు ఏమైంది? చెయ్యాలిగా, వెళ్తున్నా తిరుగుతున్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారుగా. పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు, జన్మదినం శుభాకాంక్షలు చెబుతున్నాగా. లోకేష్ గెలిచి 8 నెలలు అయింది కదా, ఎలా ఉందన్న లోకేష్ పాలన? బాగానే ఉందన్న. లోకేష్ ఏం చేయడం ఏంది, పేదలకేమో ప్రజా దర్బార్ పెట్టి జనానికి బాగానే చేస్తున్నాడు. అది కాక కొంతమందికి ఇబ్బందిగా ఉందన్న. పింఛన్లు కొంతమంది కొత్త ఎడ్జీ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆ పింఛన్లు కొద్దిగా చేస్తే పాలన ఇంకా బాగుండేది. ఇప్పటివరకు అంటే గతంలో 10 సంవత్సరాలు ఆర్కే చేశాడు ఎమ్మెల్యేగా, అప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు లోకేష్ గెలిచాక ఎట్లా ఉంది? లోకేష్ గెలిచి నాకు పర్లేదన్న, బాగానే లోకేష్ బాగానే ఉంది పరిపాలన. అట్లా నా గతంలో కూడా ఇక్కడ పనిచేశాను అంటే గెలిచినా గెలవపోయినా నేను మంగళగిరి నియోజకవర్గంలో పనిచేశానని చెప్తున్నాడు. ఏంటి గెలవ? ఆర్కే గారు మన మంగళగిరికి అంతగా ఏం చేయలే, పక్క ఊర్లకి చేశారు. మన మంగళగిరికి అంతవరకు ఏం చేయలే, పల్లెటూర్లకి బాగా చేశారని టాకింగ్ ఉంది. లోకేష్ 8 నెలల్లో ఈ నియోజకవర్గంలో ఏమైనా డెవలప్మెంట్ కానీ ఏమైనా అభివృద్ధి కానీ చేశారా? ఈ రోడ్లు వేయించారు, గుంటలు పడిపోయిన రోడ్లు. ఈ మామూలుగా వాటర్ లేని వాళ్ళకి రాజీవ్ గోగల్ప కాడ వాటర్ 2 రూపాయల వాటర్ పెట్టించారు, బాగానే చేశారన్న లోకేష్ గారు. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గెలిచి 8 నెలలు అయింది కదా, ఏంటి ఎలా పని చేస్తున్నాడు? బాగానే పని చేస్తున్నాడు అండి. లోకేషే ఇచ్చాడు బండి మాకు. లోకేష్ అది ఆధార్ కార్డు జిరాక్స్ తీసి ఇస్తే బండి ఇచ్చాడు మాకు. ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ రాకముందే ఇచ్చాడు, బాగానే చూస్తున్నాడు. బీసీలకు కూడా పింఛన్ ఇప్పిస్తా అంటున్నాడు, అమల్లోకి పెడతా అంటున్నాడు. ఈ జనవరి పోగానే అమలు చేద్దాము, ఆడవాళ్ళకి 1500 కానీ బస్సు ఫ్రీ కానీ మొత్తం వగేరా అన్ని చేస్తున్నాడు. 10 సంవత్సరాలు ఇక్కడ ఆర్కే ఎమ్మెల్యేగా పనిచేశాడు కదా బాబాయ్, అప్పుడు మంగళగిరికి ఆయన ఏమైనా అభివృద్ధి చేశాడా? లోకేష్ ఏమైనా అభివృద్ధి చేశాడా? ఏం చేశాడు? ఆయన రాకముందు 10 రూపాయలు కూరగాయలు ఇచ్చాడు మన ఆర్కే గారు. తర్వాత ఏమి చూడలే, ఏమి తర్వాత ఏమి ఫస్ట్ ఇచ్చేస్తా అని అన్నారు. తర్వాత ఎవరు పట్టించుకోవాలా, యదా మావాలే. ఈయన వచ్చిన తర్వాత దగ్గరుండి అన్ని చక్కగా చూస్తున్నాడు. మొదల దామల్ల రాజు కానీ, మా గోల్ శ్రీనివాసరావు బార్గోపేటలో కానీ వగేరా మాకు కార్యకర్తలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు బాగానే చూస్తున్నారు. ఏ సమస్య వచ్చినా దగ్గరుండి చూస్తున్నారు. వాళ్ళు గెలిచాకైనా గెలవక ముందు కూడా బాగానే చూశారు. పలకరింపులు కానీ వగేరా ప్రజలకి ఏం అందుబాటులో ఉండాలి, ఏం కావాలి అనేది బాగానే చూశారు. అందులో మళ్ళీ ఎందుకు అబద్ధం విమర్శింది బాబాయ్ ఆయన మీద. లోకేష్ అసలు నియోజకవర్గంలో ఉండడు, ఎప్పుడు చూసినా హైదరాబాద్లో ఉంటాడు, ఎప్పుడు వీకెండ్ రాజకీయాలు చేస్తాడు అని చెప్తారు. నిజంగానే లోకేష్ మంగళగిరిలో లేడు? ఎవరు ఏ మంత్రి అయినా ఖచ్చితంగా ఉండరుగా, వాళ్ళకి అనేక పనులు ఉంటాయి. ఒక పని కాదు కదా, మొత్తం పనులు ఉంటాయి. ఆ పనులు చూసుకుంటా వెళ్తా ఉంటారు. కానీ అప్సంగా మన దగ్గరే ఉండరుగా. 10 మందికి ఉంటారు, 10 మందిలో ఉన్నాడు. 10 మందికి పనులు ఉంటాయి కాబట్టి 10 మంది చూసుకుంటా వెళ్తా ఉంటారు. లేరు అంటే ఎట్ట కుదిరిద్ది? మాకు ఒక్కడికి కాదు కదా లోకేష్, ప్రజలందరికీ కావాలి లోకేష్. ఒకేరావు గారు మరి దేశాలు పర్యటన ఉంటాయి. ఒకేరా మంత్రి పక్కన పెడితే అసలు ఎమ్మెల్యేగా ఎలా పనిచేస్తున్నాడు? మళ్ళీగా బాగానే పనిచేస్తున్నాడు. ఒకేరావు గారు బాగానే చూడు చెప్పాగా. ఇప్పుడు మన బీసీలకి పింఛన్ ఇస్తా అంటున్నాడు. ఆల్రెడీ నాకు కూడా పింఛన్ పెట్టుకోవచ్చు అని అన్నారు. పెట్టుకుంటాను నేను. 1500 ఆడవాళ్ళకి ఇస్తా అంటున్నారు, అది కూడా అమలు చేస్తాను జనవరి అవ్వగానే అని అన్నారు. బస్సు ఫ్రీ ఆడవాళ్ళకి అంటున్నారు, చేస్తా అంటున్నాడు. మామూలుగా నీకు ఈ బండి ఇచ్చాడు కాబట్టి బాగుందని చెప్తున్నా, అది నిజంగా బాగుందా? ఇందులో అబద్ధం ఆడేది ఏముండదు అయ్యా. వాళ్ళు ఫస్ట్ నుంచి బాగానే పలకరిస్తున్నారు. వైసీపీలో ప్రభుత్వం ఉండగానే కూడా మన దామల రాజు కానీ ఆ పార్టీ కానీ పెట్రాసీన్ కానీ మాకు గోల్ శ్రీనివాస
శ్రీనివాసరావు కానీ టీడీపీ నాయకులు వాళ్ళు బాగా పలకరిస్తున్నారు, బాగా చూస్తున్నారు దగ్గరుండి. మనకు ఏదో సమస్య ఉండా పలాందా అని చెప్పి ఇక్కడ పార్టీ సమస్య కాదు మనకు కావాల్సింది. ఆల్రెడీ ఏంటంటే మన పరికరములు బాగుంటాయా లేదా అని చూస్తున్నాడు. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ ఎమ్మెల్యే అయ్యి 8 నెలలు అయింది కదా, ఏం చేశాడు మంగళగిరికి? ఏం చేశాడు? అన్నీ చేశాడు, అనుకున్నవన్నీ నెరవేర్చాడు. ఏం కావాలి? ఏమేమి పనులు చేశారు? ఏం పనులేంది, ఆయన ఏం చేస్తానంటే అది అన్ని మొత్తం కంప్లీట్. అది గత 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడు, ఆర్కే ఉన్నాడు కదా, ఏంటి ఆయన పరిస్థితి ఏంటి? ఆర్కే ఉందండి, పచ్చి దొంగ. అన్ని మాకు హై లెవెల్ కాలువలకి నీళ్లు రాకపోతే ఒక్కరోజు కూడా రాలే, దినాలకి తద్దినాలకి వాటికి వచ్చాడు కానీ కాలువ మీద చూస్తానికి రాలే, కళ్ళు లేవు ఆయనకి. మరి 2 సార్లు గెలిపించారు, పిచ్చి జానం పిచ్చి కథ. ఇక లోకేష్ గారు వచ్చాడు, నీళ్లు రాబోయే తలకి తూటికాడ 2 లక్షలు పెట్టి తీపిచ్చాడు. రైతులు బాగా హ్యాపీగా 40 బత్తాలు పండించుకున్నాం. ఇంకా అంతకన్నా మాకేం కావాలి? ఆర్కే ఉన్నప్పుడు మంగళగిరి నియోజకవర్గం ఎలా ఉంది, ఇప్పుడు మరి 8 నెలల్లో మంగళగిరి నియోజకవర్గం ఎలా ఉంది? రెండు తీర్చిదిద్దుతున్నారండి మంగళగిరి. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూటమి ప్రభుత్వం మంగళగిరిని సస్యశ్యామలంగా చేస్తుంది, ఎంతవరకు గ్యారెంటీ. 2024లో ఒక్కసారి గెలిచి టీడీపీకి కంచుకోట చేస్తాం మంగళగిరి అంటే నారా లోకేష్ గారి అతి నమ్మకం అనుకోవచ్చు మనం గ్యారెంటీగా. దానికి డౌట్ అయింది, ఏం లేవు, డౌట్ లేదు. దేనికైనా గ్యారెంటీ, ఆయన అన్నదే కరెక్ట్ గా చేస్తాడు. అట్లాగే రైతులు కానీ పిల్లలు కానీ ఇంత పిల్లాడు కానీ జై లోకేష్ అంటున్నారు. మరి ఆర్కేన్ అనరా, జగన్ అనరా? మంగళగిరికి మంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు నారా లోకేష్ గారు. గత 10 సంవత్సరాలు ఆర్కే ఇక్కడ ఎమ్మెల్యేగా చేశాడు. అప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి? నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యేగా లేకపోయినా ఒకప్పుడు లోకేష్ గారు మంగళగిరిలోనే ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు జనంలోకి తీసుకెళ్లి ఏ సమస్య అయినా తన సమస్యగా భావించి మరి లోకేష్ గారు ఆనాడైనా ఈనాడైనా ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి ఇక్కడ ఉన్న సమస్యలను కూడా వెంటనే ఇక్కడ ఆఫీసులో వచ్చేసి ఎవరు ఏదన్నా అడిగితే ఆ సమస్యను వెంటనే క్లియర్ చేసి వాళ్ళకి న్యాయం చేస్తున్న ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు. మంగళగిరిలో లోకేష్ బాబు గెలిచిన తర్వాత ఏంటి ఆయన చేసిన డెవలప్మెంట్ ఏంటి? ఆయన ఎమ్మెల్యే కాకముందు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కానీ లేదంటే తర్వాత కానీ అప్పుడున్న పరిస్థితులు ఏంటి? అప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదు, ఎక్కడ చూసినా గుంటలమయం. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా దర్బారాన్ని పెట్టి మరి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని ఆ సమస్యను వెంటనే పరిష్కారం చేస్తున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి నారా లోకేష్ గారు అని మేము గర్వంగా చెప్తున్నాం. ముందు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ గారి పైన ఒక నింద ఉండేది, వెళ్ళిపోయి హైదరాబాద్ లోనో అటు బెంగళూరులోనే ఉండిపోయేవాడు, వీకెండ్ రాజకీయాలు మాత్రమే మంగళగిరి వచ్చాడు అని. నిజమేనా అది? అది కరెక్ట్ కాదండి, వాళ్ళు చెప్పుకుంటమే తప్ప అలాంటిది ఏం లేదు. మరి ఆ రోజు 2019లో మరి ఓడిపోయినా సరే మరి మంగళగిరి నియోజకవర్గంలో ఉండి మరి వెంటనే ఏ సమస్య అయినా సరే మనం తీసుకెళ్తే వెంటనే పరిష్కారం చేసి మరి అభివృద్ధికి మార్గంగా వ్యాపారస్తులకి బళ్ళు కానివ్వండి, రాట్నాలు కానివ్వండి, చేతి వృత్తిదారులకు మిషన్లు కానీ, వెల్డింగ్ మిషన్లు కానివ్వండి. మరి అధికారం లేదు, అతను చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అన్ని వర్గాలకు అందుబాటులో ఉండి ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా లోకేష్ అని నేను గర్వంగా చెప్తున్నాను. 2024లో గెలిచినటువంటి లోకేష్ గారు అసలు నా మంగళగిరిని కంచుకోట చేసేసాను, టీడీపీకి కంచుకోట అని చెప్పడం కొంత అతి నమ్మకం అనుకోవచ్చా? దగ్గర 8 నెలలు అవుతుంది. చేసిన అభివృద్ధి కార్యాలు చాలా ఉన్నాయి. మరి ఎంతో మంది ఉద్యోగాలు లేక చాలా మంది నిరుద్యోగులు చాలా మంది బాధపడుతున్న సమయంలో మరి విదేశాలు వెళ్ళి మరి అక్కడ ఉన్న కంపెనీలను తీసుకొచ్చి చదువుకున్న యువతకు ఉద్యోగాలు కావాలి, డెవలప్మెంట్ కావాలి, కంపెనీలు రావాలి అన్న ఆదుర్తతో మరి ఈ రోజు కూడా ఆయన విదేశాల్లో ప్రకటన చేస్తున్నారంటే ఎవరి కోసం అండి? మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం చేస్తున్న కృషి ఈ రోజు మనం చూస్తున్నాము. 2019లో తెలుగుదేశం పార్టీ నుంచి లోకేష్ గారు ఓడిపోయినాక ఇంతకుముందు ఏంటంటే ఎవరైనా ఓడిపోతే అది వదిలేసి మళ్ళీ ఎలక్షన్ అప్పుడు వచ్చేవాళ్ళు. అట్టా కాకుండా 2019 నుంచి 2024 దాకా మంగళగిరిని అంటిపెట్టుకుని ఉండి దాదాపు 23 పథకాలు పెట్టాడు. ఏదే ప్రభుత్వం ఉన్నా లేకపోయినా లేని వాళ్ళకి బిస్త్రీ బళ్ళు ఇచ్చాడు, మామూలు కూరగాయల బళ్ళు ఇచ్చాడు, ఫ్రూట్స్ బళ్ళు ఇచ్చాడు, లేడీస్ కి మిషన్లు ఇచ్చాడు, అన్నా క్యాంటీన్లు పెట్టాడు, వాటర్ ట్యాంకులు పెట్టాడు, అన్ని పెట్టి మొత్తం 23 పథకాలు పెట్టాడు. క్రిస్టియన్స్ కి బట్టలు పంపించే పాస్టల్ మొత్తానికి, ఉగాది రోజేమో పంతులు గారి బట్టలు, రంజాన్ రోజేమో ముస్లింస్ కి బట్టలు, ఇట్లా పంపించి 23 పథకాలు. ఆయన అధికారంలో లేనప్పుడే 23 పథకాలు పెట్టి మంగళగిరి వదిలిపోకుండా మంగళగిరిలోనే ఉండి చేస్తున్నాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా ఎవరికి ఇబ్బందులు లేకుండా చాలా బాగా పరిపాలన జరుగుతుంది. 10 సంవత్సరాల్లో ఆర్కే ఎలా చేశాడు, ఇప్పుడు లోకేష్ గారి పనితీరు ఏంటి? 10 సంవత్సరాల్లో ఆర్కే గారు చేసింది గౌతమ్ బుద్ధ రోడ్డు ఒకటి వేయడం తప్ప మంగళగిరిలో ఆయన చేసింది ఏమి లేదు. టిక్కో ఇల్లు గాని, మార్కెట్ గాని, ఇవన్నీ అన్ని అవినీతి పనులే. అవినీతి అందుకనే కరకట్ట కమలాసన్ అనేది ఆయన ఎప్పుడు చంద్రబాబు గారి మీద కరకట్టకు మించి పంపించేద్దామన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన ఏమి లేదు. ఆయన చేసింది ఏమి లేదు, చేసింది ఏమీ లేదు. కాబట్టి 2024లో నేను ఓడిపోతానని చెప్పి నేను పోటీ చేయని చెప్పి జగన్ గారు చెప్పేశాడు ఆల్రెడీ. అందుకని ఎవరు లేక మురుగన్ మంత్రి కోడలను తీసుకొచ్చి పెట్టారు. అంతేగాని లోకేష్
గారు ఇంకా 1,00,000 మెజార్టీ దాటిద్ది అనుకున్నాం, ఎక్కడో చిన్న మిస్టేక్ అయింది. ఈసారి మనకి ఇదే విధంగా పాలన ఇంకా బాగా పాలన జరిగింది. ఆ సూపర్ 6 పథకాలు 6 అమలవుతే ఇక ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ రాదు, రాబోదు కూడా. వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ లోకేష్ గారు వీకెండ్ పొలిటీషియన్, శుక్ర శని ఆదివారాలు మాత్రమే ఇక్కడుండి పనిచేస్తారు, మిగతా రోజులంతా ఎక్కడికి వెళ్ళిపోతారు, వీకెండ్స్ లో అయితే అసలు దొరకడు అన్న ఒక విమర్శ లోకేష్ గారి పైన బలంగా ఉంది. నిజంగానే వీకెండ్ రాజకీయాలు చేస్తాడా? లోకేష్ గారి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఒక 5-6 కిలోమీటర్లు సార్ ఉండేది. జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు పెద్ద కటకటాలు కట్టుకొని రావడానికి కూడా భయపడ్డారు జనం. ఆ రోడ్డు మించి వేరే పల్లెటూర్లు వెళ్ళడానికి కూడా జనం భయపడ్డారు. భయపడి అక్కడ అడ్డంగా కట్టేసి రానికుండా పోలీసు వాళ్ళని పెట్టేసి చేసిన జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు పదండి సార్, లోకేష్ గారు మీ ముందే లోకేష్ గారి ఇంటికి పోదాం, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి డైరెక్ట్ లోన్ ఎంట్రీ. లోకేష్ గారు డైలీ ప్రజా దర్బారు, ఏదైనా పనులు ఉన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు పెట్టుబడుల కోసం పోయినప్పుడు లేదు తప్ప డైలీ ప్రజా దర్బారు. ఎక్కడి నుంచి రాష్ట్రం మొత్తం మీద నుంచి వస్తున్నారు ఏదో లోకేష్ గారి ఇంటికి. మంగళగిరి కాదు, ఆయన ఉన్నది నెలకు వచ్చి 2 రోజులు ఉండడు హైదరాబాద్, ఏమైనా పోతారు ఫ్యామిలీతో కదా, 28 రోజులు మంగళగిరిలో ఉంటారు సార్. ఏ సమస్య లేకుండా హ్యాపీగా చూసుకుంటున్నాడు, ఇబ్బంది ఏం లేదు. ఇలాంటి నాయకుడు మంగళగిరి దొరకటమే చాలా అదృష్టం. మేము 2019లో ఏదో మేము చేసుకున్న పొరపాటు వల్ల ఆయన ఓడిపోయాడు. అసలు మంగళగిరి రూపురేఖలు మార్చడానికి నారా లోకేష్ బాబు గారు లాంటి వాళ్ళే, అలాంటి నాయకుడే కావాలి. హ్యాపీ బర్త్డే టు నారా లోకేష్ బాబు గారు. ఇలాంటి పుట్టినరోజులు మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దయ వల్ల ఇలాంటి పుట్టినరోజులు నిండు 100 ఏళ్ళు చేసుకొని అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో రాజకీయంగా మరెన్నోతో ఉన్నత పదవులు వరదించాలని మీ పుట్టినరోజు కానుక చెబుతున్నాం. నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన పుట్టినరోజు అంటే మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ పుట్టినరోజు. ఆయన చేసే పనులు ప్రజలంటే పరిపాలించేవాడు కాదు, ప్రజల కష్టాలు తీర్చేవాడే నాయకుడు. అలా పరిపాలన చేస్తున్నాడు ఆయన. ఏదో కొంతమంది అనుకుంటారు లోకేష్ బాబు అందుబాటులో ఉన్నాడని. ఆయన 24 గంటలు తీరుకున్నప్పుడల్లా పరిపాలన చూసుకుంటా, పాలన సరి చేసుకుంటా అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వర్తిస్తున్న వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. ఒక మంత్రిగా పక్కన పెడితే మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా లోకేష్ పనితీరు ఎట్లా ఉంది? నెంబర్ 1 గా ఉందండి. 100% నెంబర్ 1 గా ఉంది. ఆయన పనితీరుని ఎవరు కూడా గిట్టనా లేదు, చేయట్లేదు అని అనుకోవటమే కానీ ఆయన స్పందన మామూలుగా లేదు. అసలు ఒక తండ్రికి ఒక బిడ్డకి కష్టం వస్తే తండ్రి కూడా అంత తొందరగా నిర్ణయం తీసుకోడు. ఆయన నేనున్నానంటూ ఉద్యోగాలు కానీ లేకపోతే ప్రజలను కలవడం కానీ ప్రజా దర్బార్ కార్యక్రమం పెట్టి రోజు ఆయన ఎంతో శ్రమ పడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నా కూడా ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాడు ఈ వయసులో. ఏంటి ఆర్కే 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంగళగిరి నియోజకవర్గ పరిస్థితి ఏంటి? ఈ 8 నెలలు లోకేష్ ఎమ్మెల్యే అయిన తర్వాత పరిస్థితి ఏంటి? ఆర్కే గారు ఎమ్మెల్యేగా ఉన్నా మంగళగిరి ప్రజలు దురదృష్టం ఆయన ఎన్నుకోవటం. లోకేష్ బాబు గారిని 2 సార్లు గెలిపించారు. కానీ లోకేష్ బాబు గారు గెలిచిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలోనే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ సిసి రోడ్లు కానీ డొంకలు కానీ ఏమన్నా కానీ నేనున్నానంటూ ఆయన పనితీరు చాలా బాగుంది. 100కు 100% ఆయన బాగా చేస్తున్నాడు. అసలు లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలోనే ఉండడు, అసలు ఆంధ్రప్రదేశ్ లోనే ఉండట్లేదు, ఎక్కడో హైదరాబాద్ వెళ్తున్నాడు, ఎప్పుడు వీకెండ్కి ఎప్పుడుకో వచ్చి వీకెండ్ రాజకీయాలు చేస్తున్నాడు అని చెప్తున్నారు. 2 బరిగొట్టలు మేపుకుంటుంటే ఒక గుంట పడితే ఆ గుంట పోవడానికి వారం పట్టుద్ది, 20 రోజులు పట్టుద్ది. అలాంటి ఆయన పరిపాలన చేయాలి. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంది, అప్పులు లక్షల కోట్లలో అప్పు ఉంది. మరి ఆ బడ్జెట్లన్నీ సమకూర్చుకోవాలి, కంపెనీలు తీసుకురావాలి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. అన్ని కంపెనీల వాళ్ళ దగ్గర పోయి మాట్లాడుతున్నాడు. ఆయన అడగంగానే వాళ్ళు కూడా స్పందన బాగా ఇచ్చి మీ రాష్ట్రంలో మేము కంపెనీలు పెడతామని చెబుతున్నారు. కానీ కంపెనీల వాళ్ళకి మాత్రం ఒకే డౌట్ ఉందండి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి 2029లో కూడా వస్తేనే మేము అంటున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మళ్ళీ ఒక్కసారి 2029లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకుంటే ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1 గా ఉంటుంది. 8 నెలల్లో లోకేష్ గారు ఈ మంచి పని చేశాడు అని చెప్పుకోదగ్గ పని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనిషి చనిపోతే మట్టి ఖర్చులకు 10,000 రూపాయలు ఇంటికి పంపిస్తున్నారు లోకేష్ బాబు. ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ప్రతి ఒక్క వ్యక్తికి నేనున్నానంటూ 10,000 మా శాతం ఇప్పిస్తున్నాడు ఆయన. మరి ఆయన ఎన్నో రోడ్లు పోసాడు, అన్నా క్యాంటీన్లు పెట్టాడు. మరి మామూలుగా ఎస్సీ ఎస్టీలకి మంగళసూత్రాలు ఇస్తున్నారు పార్టీ తరఫున, మామూలుగా పెళ్లి కానుకల తరఫున బట్టలు ఇస్తున్నారు, పూజారులకు బట్టలు ఇస్తున్నారు, ముజావర్లకు జీతాలు ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు. క్రిస్టియన్స్ పాస్టర్లకి వాళ్ళ భార్యలకు కూడా మన బట్టలు పంపించారు. ఆయన చేసే పనులు నెంబర్ 1 గా ఉన్నాయండి. ప్రతి ఒక్క కార్యకర్తకి లబ్ధి పొందుతుంది. ఈ 8 నెలల్లోనే లోకేష్ గారు చేసింది కాదు, గతంలో కూడా ఓడిపోయినా కూడా ఇక్కడ గెలిచిన ఆర్కే గారు మంగళగిరి ప్రజల్ని ఎవరిని పట్టుకున్న దాఖలా లేదు. కరోనా వచ్చినప్పుడు కూడా గెలిచిన ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియదు. ఇబ్బందులు పడిపోయి కరోనా వచ్చి మందులు ఇచ్చే దిక్కు లేక ప్రజలు అల్లాడిపోయినప్పుడు కూడా లోకేష్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపు నుంచి మందులు కిట్లు పంపించి ఇక్కడున్న నాయకులకి కార్యకర్తలకి ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ ఇళ్లకెళ్ళి ఇచ్చిరమ్మని పంపించిన నాయకుడు, ఏకైక నాయకుడు లోకేష్ గారు. కరోనా టైంలో కూడా ఆయన ఓడించినా సరే మేము మంగళగిరి ప్రజల్ని గుండెల్లో పెట్టుకున్నాడు లోకేష్ గారు. గెలిచిన ఆర్కే ఇక్కడ ప్రజల గురించి 10 సంవత్సరాలు గెలిచినా మంగళగిరికి చేసింది లేదు. మంగళగిరి ప్రజలు ఇబ్బందులు ఏంటా అనేది తెలుసుకున్న దాఖలాలు లేవు. ఏ ఒక్కరికి కూడా ఆర్కే
గారు మంచి చేసిందైతే లేదు మంగళగిరి నియోజకవర్గంలో. లోకేష్ గారు ఓడిపోయినా కూడా ప్రజల్ని వదల్లా. నన్ను ఓడించినానే ఎవరన్నా వెళ్ళిపోతారు, తట్టబట్ట చదువుకుని వెళ్ళిపోతారు. కానీ లోకేష్ గారు అలా వెళ్ళకోకుండా నాకు మంగళగిరి ప్రజలు కావాలి, నేను ఈ నియోజకవర్గానికి ఏం చెయ్యాలి, వీళ్ళ ఇబ్బందులు ఏమున్నాయో నేను తెలుసుకోవాలి ఈ ప్రజల్లో తిరిగని ఓడిపోయిన కాడి నుంచి కూడా ఆయన ఏ ఒక్కరోజు కూడా ఫ్యామిలీతో గడపకుండా మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు తెలుసుకుంటూ వాళ్ళకి ఏది కావాలో సొంత నిధులతో మహిళలు ఇంట్లో కూర్చున్న ఆదాయం సృష్టించాలి అని చెప్పి కూడా శ్రీశక్తి కార్యక్రమం ద్వారాగా 60 రోజుల మిషన్ ఉచితంగా టీచర్లను పెట్టించి సొంత నిధులతో నేర్పించిన ఏకైక నాయకుడు లోకేష్ గారు. ఇవాళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు మిషన్ కుట్టుకుని నేర్చుకుని మిషన్ ఉచితంగా లోకేష్ గారు మిషన్ ఇచ్చి ఇవాళ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని మంగళగిరి ఆడబడుసులు మాకు పెద్ద అన్న, మా అన్న అని చెప్పి వాళ్ళ ఆడబడుసులు గుండెల్లో పెట్టుకున్నారు లోకేష్ గారిని. ఆ రుణం మేము ఎలా తీర్చుకోవాలి లోకేష్ గారికి, మేము ఏ విధంగా ఆయన్ని గతంలో ఓడించినా కూడా మమ్మల్ని ఆయన మర్చిపోకోకుండా మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు అని చెప్పి ఇవాళ అత్యధికమైన మెజార్టీతో ఇవాళ లోకేష్ గారికి బ్రహ్మరథం పట్టారు మంగళగిరి నియోజకవర్గ ప్రజలు. అంటే ఇలాంటి నాయకుడు ఈ నియోజకవర్గానికి కావాలి, ఈ రాష్ట్రానికి కూడా కావాలి అని చెప్పి మంగళగిరి ప్రజలు ఇవాళ బ్రహ్మరథం పట్టారని. 10 సంవత్సరాలు ఆర్కే ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు, 5 సంవత్సరాలు గవర్నమెంట్ కూడా వాళ్ళదే ఉంది. ఆర్కే ఏం చేశాడు మంగళగిరి నియోజకవర్గానికి అంటే ఏం చెప్తారు? ఇవ్వండి, ఆర్కే గారు చేసిందైతే ఒక గౌతమ్ బుద్ధ రోడ్డు పోపించి మళ్ళీ పగలగొట్టించి మధ్యలో డివైడర్ కట్టించి మళ్ళీ పగలగొట్టించి దాన్ని మట్టికి ఆయన డెవలప్ చేశాడు. కానీ ఇక్కడ ప్రజలకి కానీ ఈ నియోజకవర్గంలో ఇబ్బంది పడుతున్నామన్నా ఎవరికి కూడా ఏమి చేసిన దాఖలాలు అయితే లేవండి మాకు తెలిసి. అయితే ఆయన ఎక్కడ ప్రజల్లో ఎక్కడ తిరిగాడండి? ఆ రాజధాని మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద కేసులు పెడతమే సరిపోయింది. ఇక్కడ రైతుల్ని ఎస్ఎండి భూములు లాక్కున్నారు, అవి తీసుకున్నారు, ఈ తీసుకున్నారు అని రాజధాని రైతులు మరి వాళ్ళకి అనుకూలంగా ఉండ వాళ్ళని డబ్బిచ్చి పేకు మనుషుల్ని సృష్టించి మరి ఆయన కేసులు పెడతమే సరిపోయింది 5 సంవత్సరాలు. ఇంకా ఆయన చేసింది ఏముందండి? ఈ 8 నెలల్లో లోకేష్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటి వరకు గతంలో ప్రతిపక్ష హోదాలో ఉండి చేయడం వేరు, ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేశాడు మంగళగిరి నియోజకవర్గానికి అంటే ఏం చెప్తారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తాగటానికి నీళ్లు లేవన్నా, మంచి నీళ్లు లేవంటే 4 ట్యాంకర్లను కొనిచ్చి సొంత నిధులతో ఎవరికి కూడా ఇబ్బంది కలక్కోకుండా తాగునీరుకి వాడుకోవటానికి అన్నిటికీ కూడా ట్యాంకర్లతో ప్రతి ఇంటికి పంపించి సరఫరా చేసిన నాయకుడు లోకేష్ గారు. వర్షాకాలం వచ్చినప్పుడు నడవటానికి మాకు రోడ్డు లేవంటే చెప్పిన నిమిషంలోనే రోడ్డు గ్రావెల్ పోపించి రోడ్డు లేపించిన ఏకైక నాయకుడు లోకేష్ గారు. అప్పుడు గెలవనప్పుడే అయ్యి చేశాడు. ఇవాళ గెలిచి కూడా మంగళగిరి ప్రజలు అయ్యా మాకు ఇబ్బంది ఉందంటే నిమిషాల ప్రకారం చేపిస్తున్నారు. మేము గెలవక ముందు చేశారు పనులు, గెలిచినాక చేస్తున్నారు. ఇంకేమని మేము చెప్పము? గెలవక ముందు చేస్తే ఇప్పుడు మా నాయకుడు గెలిచినాక ఈ పనులు చేశాడని మేము చెప్పుకోవటానికి ఉంటది. గెలవక ముందు మా నాయకుడి నియోజకవర్గానికి ప్రతి సమస్య తీర్చిన నాయకుడే. ఇవాళ గెలిచినాక కూడా ప్రతిదీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎంతో మంది మంగళగిరి నియోజకవర్గంలో అనారోగ్యాలతో ఉండామని చెప్తే ఆరోగ్యాలు బాగు చేసుకోవటానికి మరి సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులే గాని ప్రజా దర్బార్ పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకుని అయ్యా మాకు ఈ సమస్య, మాకు ఈ ఆరోగ్యం బాగాల, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, చదువులు కావాలంటే నేనున్నాను అని నిమిషాల ప్రకారం కూడా చేస్తున్నారంటే ఇవాళ గుండె మీద చేసుకుని పడుకుంటున్నారండి రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఒక మంగళగిరి నియోజకవర్గమే కాదు, రాష్ట్ర నలుమూలలో కూడా యువకులు కూడా ఈ నాయకుడు ఎలాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి, ఒక లోకేష్ గారికి సాధ్యమండి. 1985 తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరలేదు. ఒక్కసారి గెలిచి ఇక మంగళగిరి టీడీపీకి కంచుకోట అనడం లోకేష్ గారి అతి నమ్మకం అనుకోవచ్చా? లోకేష్ గారు అతి నమ్మకం అంటే ఇక్కడ ప్రజలు నాడి తెలుసుకుని లోకేష్ గారు ఆ మాట చెబుతున్నారు. తిరుగులేని నాయకుడు అండి. ఇక్కడ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కూడా ఈ మంగళగిరి గడ్డ మీద ఈ ప్రజలకి మంచి చెయ్యాలన్నా, ఈ నియోజకవర్గాన్ని బాగు చెయ్యాలన్నా లోకేష్ గారేనండి. మరి చంద్రబాబు నాయుడు గారు అన్ని నియోజకవర్గాల్లో అందరు ఎమ్మెల్యేలకే వాళ్ళకి సపోర్ట్ గా ఉండి ఈ ఎమ్మెల్యేని మీరు గెలిపించుకోండి అని ప్రచారం చేసి వచ్చారు. గతంలో లోకేష్ గారు నిలబడి ఓడిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి నియోజకవర్గంలో అడుగు పెట్టల. మొన్న ఎలక్షన్లప్పుడు కూడా నా కొడుకు ఇక్కడ నిలబడుతున్నాడు, మీరందరూ ఒక అవకాశం లోకేష్ బాబుకి ఇవ్వండి అని ఆయన వచ్చిన దాఖలాలు కూడా లేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, లోకేష్ గారికి మంగళగిరి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అలా గుండెల్లో లోకేష్ గారిని పెట్టుకుంటున్నారు. ఇవాళ ఆయన బర్త్డే సందర్భంగా ఏంటి ఎలా చెప్తారు విశేషం అండి? ఈ సంవత్సరం లోకేష్ గారికి మంగళగిరి నియోజకవర్గంలో చాలా ఘనంగా ప్రతి సందు ప్రతి వీధిలో కూడా కేక్ కటింగ్ లేనేంటి, అనాథాశ్రమంలో పిల్లలకి వృద్ధులకి భోజనాలైనా ఎవరో సాయి శక్తుల వాళ్ళు ఇవాళ ఆయనకి ఘనంగా పుట్టినరోజు మా ఎమ్మెల్యే గారికి చేసుకోవాలని వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆయన పుట్టినరోజు జరుపుకోవాలని 3 రోజుల నుంచి అందరూ నేను ఉత్సాహంగానే ఉండా, ఏం చెయ్యాలి 23న అని ఇట్లా ఉండారండి. మరి లోకేష్ గారికి ఆయన ఆరోగ్యాలు శుభ్రంగా ఉండాలని మా అందరి ఆయుష్ కూడా పోసుకుని ఈ రాష్ట్రానికి అలాంటి నాయకుడు కావాలి, యువకులకి కూడా ఇలాంటి నాయకుడు ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటదని చెప్పి మరి ఎన్నో పుట్టినరోజులు ఇలాంటివి చేసుకోవాలి అని కూడా ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామిని, యేసుప్రభు
బాబుని అల్లాని కూడా మనస్ఫూర్తిగా కోరుకుని ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అయ్యా లోకేష్ బాబు గారు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అయ్యా. రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి మా తరపున, మా ఛానల్ తరపున, మా యాజమాన్యం తరపున, అలాగే మా ప్రేక్షకుల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.